డెలివరీ అయింది, మీ బాడీని మీరే గుర్తుపట్టలేనట్టు ఉంది, ఏం చేయాలి ఇప్పుడు? అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఒకటి చెప్తారు, పేరెంట్స్ ఒకటి చెప్తారు, డాక్టర్స్ ఒకటి చెప్తారు, ఇంటర్నెట్ ఒకటి చెప్తుంది. అసలు ఏది ఫాలో అవ్వాలి? మీ ప్రీ ప్రెగ్నెన్సీ బాడీని మంచిగా హెల్తీగా తిరిగి సంపాదించాలంటే ఏం చేయాలి? హలో, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఈస్థెటిక్స్. పోస్ట్ డెలివరీ మీరు ఏమేం చేస్తే మీ బాడీ ప్రీవియస్ స్ట్రెంగ్త్ని, హెల్త్ని అండ్ దాని ఫిజిక్ని అలా మెయింటైన్ చేసుకోగలుగుతాం అనేది మనం ఇవాళ చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, అసలు నేను ప్రీ ప్రెగ్నెన్సీ బాడీకి ఎందుకు రావాలి? నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజెస్తో హ్యాపీ ఉన్నా అలాగే ఉంటాను, నేను బాడీ కాన్షియస్ కాదు. ఇది చాలామంది మనం చూసే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద ఇంటర్నెట్. పోస్ట్ ప్రెగ్నెన్సీ బాడీ ఏంటి అంటే ప్రాబ్లం, మీకు మెయిన్గా అందం ఒక్కటే కాదు, స్ట్రెంగ్త్ తగ్గుతుంది, బాడీలో బలం తగ్గుతుంది. మీరు కనుక ఇమీడియట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కేర్ తీసుకోకపోతే లాంగ్ టర్మ్లో మీకు ఇష్యూస్, స్ట్రెంగ్త్ వీకెనింగ్ ఇష్యూస్, కోర్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయకపోవడం మూలాన వచ్చే ఇష్యూస్ మూలాన బ్యాక్ ఏక్స్, అదర్ జాయింట్ పెయిన్స్, ఇవన్నీ చాలా ఎక్కువ, యూరిన్ ఇన్కాంటినెన్స్ ఇట్లాంటివన్నీ వచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. సో ఇది అందం కోసం అనుకోకండి, ఇది మీ హెల్త్ కోసం. అందుకే మన రోజుల్లో, పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అంత ఖచ్చితంగా పోస్ట్ ప్రెగ్నెన్సీ రెజిమెన్ ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ ఇవాళ మీకు ఏమేం చేస్తే మీరు మళ్ళీ మొదటికి చక్కగా హ్యాపీగా అవ్వగలుగుతారో చెప్తాను. సో అసలు ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది? ప్రెగ్నెన్సీలో మన బాడీలో చాలా హార్మోనల్ ఓవర్లోడ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది హార్మోన్స్ ఏంటంటే అందులో ప్రొజెస్ట్రాన్. ఈ ప్రొజెస్ట్రాన్ పని ఏంటంటే మన బాడీని రిలాక్స్ చేసి మన బర్త్ కెనాల్ని ఓపెన్ అప్ చేయడమే ఫర్ బేబీ టు కమ్ అవుట్. సో ఈ రిలాక్సేషన్ ప్రాసెస్లో దానికి బర్త్ కెనాల్ ఒక్కటే కాదు, బాడీలో అన్ని లిగమెంట్స్, అన్ని సాఫ్ట్ టిష్యూస్ని రిలాక్స్ చేసేస్తుంది. ఎంతవరకు అంటే చివరికి మన స్కల్ లోపల ఉండే జాయినింగ్ లిగమెంట్స్, స్కల్ బోన్స్ మధ్యన ఉండే జాయినింగ్ లిగమెంట్స్ని కూడా అది రిలాక్స్ చేసేస్తుంది. సో ఇన్ని చేంజెస్ అయిపోయినాక, డెలివరీ అయిపోయినాక ఈ ప్రొజెస్ట్రాన్ అనేది మళ్ళీ నార్మల్సీ అంటే నార్మల్ లెవెల్కి రావడానికి ఫీమేల్ టు ఫీమేల్ బట్టి 3 to 6 months పడుతుంది. సో డెలివరీ అయిపోయింది, బేబీ బయటకు వచ్చేసింది, కానీ మీ అన్ని సాఫ్ట్ టిష్యూస్ ఇంకా రిలాక్స్డ్ స్టేట్లోనే ఉన్నాయి. ఇది బెస్ట్ టైం మీరు దాని కేర్ తీసుకోవడానికి. మన ఓల్డ్ రెజిమెన్, మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పే దాంట్లో వేడి చేసేవి తినమనేవాళ్ళు. అంటే మన టర్మినాలజీలో అదేంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్, ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉండే డయట్ తీసుకోవాలి. బాడీలో ఫ్లూయిడ్ అంతా ఫాస్ట్గా రష్ అయిపోయే డయట్ తీసుకోవాలి. అది మీరు ఎలా రిలేట్ చేసుకుంటారో మీ డయట్, లోకల్ డయట్స్ బట్టి అలా తినొచ్చు. కాకపోతే ఆ వేడికి ఉద్దేశం ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ బయటికి పుష్ చేసేసేయాలన్నట్టు. సో ఎక్కువ ఫ్లూయిడ్స్ మరీ ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఈ టైంలో బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ అస్సలు ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే టైట్గా మనకి గార్మెంట్స్ కట్టేవాళ్ళు, అబ్డామిన్కి, ఒక్కొక్క సిచ్యువేషన్లో బ్రెస్ట్కి కూడా మంచిగా గార్మెంట్స్ వేసుకోమనేవాళ్ళు. ఎందుకు ఇవి? ఈ రిలాక్స్డ్ అయిన లిగమెంట్స్ అన్నీ ఏంటంటే పొట్ట దగ్గర, పొట్ట మజిల్స్ దగ్గర ఎంత రిలాక్స్ అయిపోతాయంటే ఈ టైంలో మనం టైట్గా బ్యాండేడ్ ఆర్ బ్యాండేజెస్ కట్టకపోతే కనుక మళ్ళీ ఆ పొట్ట పూర్వ స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో అది మీరు బెల్టే వాడతారా లేదా మీ పాత చీరతో చుడతారా మీ ఇష్టం, కానీ కింద నుంచి పైన వరకు పొట్టకి ఒక టైట్ బ్యాండేజ్ అనేది చుట్టడం అనేది ఫస్ట్ 3 monthsలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది కట్టకపోతే నాకు పొట్ట వస్తుంది అయితే ఏంటి? అవును, పొట్ట వస్తుంది, కానీ ఆ పొట్టతో పాటు ఇంట్రా అబ్డామినల్, పొట్ట లోపల స్పేస్ పెరుగుతుంది, అక్కడ బ్లడ్ సప్లై పెరుగుతుంది. సో బాడీకి అదర్ ఆర్గన్స్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గి మీకు నీరసం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకు ఆ కోర్ స్ట్రెంగ్త్ అండ్ అలా పొట్ట మజిల్స్ లూజ్ అవ్వడం మూలాన మీరు చాలా పనులు పూర్వకాలంలాగా చేసుకోలేకపోతారు, పాత రోజుల్లాగా. దాని మూలాన బ్యాక్ మీద ప్రెషర్ పడి లాంగ్ టర్మ్లో బ్యాక్ ఏక్స్ వస్తాయి. సో ఈ స్టమక్ మజిల్స్ అనేది టైట్గా మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రెస్ట్ కేర్, ప్రెగ్నెన్సీ టైంలోనే బ్రెస్ట్ ఖచ్చితంగా ఎన్లార్జ్ అయిపోతుంది. డెలివరీ అయిపోయినాక బాగా ఎన్లార్జ్ అవుతుంది. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ సక్షన్ మెషిన్స్తో మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే బ్రెస్ట్ ఏమైనా డీలా అయిపోతుందా ఆర్ ఎంటీ అయిపోతుందా, ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. మీరు ఎలా అయినా అవ్వనివ్వండి, బేబీకి మిల్క్ ఇచ్చేసాక మీ బ్రెస్ట్ ఫ్యాట్ తగ్గిపోతుంది.
దాన్ని మనం ఏమీ చేయలేం. అయితే కొంచెం బ్రెస్ట్‌కి నరిష్మెంట్ ఇవ్వడానికి ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ అనేటివి మనం తీసుకోవాలన్నమాట. సోయా ఇట్లాంటివి తింటూ ఉంటే ఆ ఈస్ట్రోజన్ కంటెంట్ మూలాన బ్రెస్ట్ ఫ్యాట్‌లో డిప్లీషన్ కొంచెం తగ్గించొచ్చు. సో ఈ కేర్ అండ్ బ్రా అనేది ఆ టైంలో చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఫీడింగ్ అప్పుడు ప్రాపర్ సపోర్టివ్ బ్రా. ఏదో ఒక మంచి బ్రాండ్ చూసుకొని మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉందో చూసుకొని ఆ సపోర్టివ్ బ్రా మూలాన లాంగ్ టర్మ్లో సాగ్ని అయితే ప్రివెంట్ చేయొచ్చు. సో ఆ సాగ్ లేకపోతే మనం బ్రెస్ట్ ఫ్యాట్ తగ్గినా కూడా దాన్ని ఎట్లా రీప్లెనిష్ చేయొచ్చు. అండ్ హెయిర్ ఒకటి, ఈ హెయిర్ అవి ఫాల్ అవ్వకుండా ఉండి ఆర్ పోయిన హెయిర్ మీకు గట్టిగా వాపస్ రావాలంటే వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ టాప్ నాచ్ ఉండాలి. సో ఆ టైంలో కాల్షియం సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ మిస్ అవ్వకుండా, కొంచెం వెయిట్ గెయిన్ అయినా కూడా మిల్క్ అవి ప్రాపర్గా తీసుకుంటూ ఉంటే, అది హెల్దీ మిల్క్, సోర్స్ తెలిసిన మిల్క్ కరెక్ట్గా తీసుకుంటూ ఉంటే కనుక ఇవన్నీ కూడా మీరు కాపాడుకోవచ్చు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ అందం వెనక్కి రావడం కాదు, దాని స్ట్రెంగ్త్, బలము ఇవి వెనక్కి రావడం అనేది పోస్ట్ ప్రెగ్నెన్సీ రీజువినేషన్లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ పెల్విక్ ఎక్సర్సైజెస్, కీగిల్స్ అవి టైంకి చేసుకుంటూ ఉండి ఈ అబ్డామినల్ బైండింగ్ మూలాన, పొట్ట చుట్టూ టైట్గా కట్టడం మూలాన యూట్రైన్ స్ట్రెంగ్త్ కూడా నిలబడి మీకు బ్లాడర్ అవంతా కూడా కరెక్ట్ స్పేసెస్లో ఉండి మీకు యూరినరీ లీకేజ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. ఇవి కరెక్ట్గా చేస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద మామీ మేకోవర్ సర్జరీస్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఆ సింపుల్ ప్రొసీజర్స్తో మీరు బయటపడిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది, ఎవరైనా డెలివరీస్ అయ్యే వాళ్ళకి, అవుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. మరిన్ని డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను.